అలసిపోయిన మా జీవితంలో ఆదరణ చూపే దేవుడవు, చేజారిన మా బ్రతుకులను ఆదరించే దేవుడవు నీవు. అలసిపోయిన మా జీవితంలో ఆదరణ చూపే దేవుడవు, చేజారిన మా బ్రతుకులను ఆదరించే దేవుడవు నీవు. స్తుతి స్తోత్రం నీకేనయ్యా, మాము నడిపించు మా యేసయ్యా, మా నిజ దైవమా యేసయ్యా. నీకే అలసిపోయిన మా జీవితంలో ఆదరణ చూపే దేవుడవు. శత్రువై తరుముతున్న వేళలో నాను వారు అందరూ దూరమైన పరిస్థితిలో, తనయుడే శత్రువై తరుముతున్న వేళలో పరిస్థితిలో అబ్షాలోమును హతమార్చి నిలబెట్టితివి దావీదును. అబ్షాలోమును హతమార్చి నిలబెట్టితివి దావీదును. స్తుతి స్తోత్రం నీకేనయ్యా, మాము నడిపించు మా యేసయ్యా, మా నిజ దైవమా యేసయ్యా. నీకే మా ఆరాధన. అలసిపోయిన మా జీవితంలో ఆదరణ చూపే దేవుడవు. దినము గడువక ముందే అపవాది వరుస దాడిలో స్నేహితులైన అందరూ అవహేళన చేసిన వేళలో, దినము గడువక ముందే అపవాది వరుస దాడిలో స్నేహితులైన అందరూ అవహేళన చేసిన వేళలో, సమస్తము కోల్పోయిన యోబును దీవించితివి రెట్టింపుగా. సమస్తము కోల్పోయిన యోబును దీవించితివి రెట్టింపుగా. స్తుతి స్తోత్రం నీకేనయ్యా,
నీకే ఆరాధన. అలసిపోయిన మా జీవితంలో ఆదరణ చూపే దేవుడవు, చేజారిన మా బ్రతుకులను ఆదరించే దేవుడవు నీవు. స్తుతి స్తోత్రం నీకేనయ్యా, మాము నడిపించు మా యేసయ్యా, మా నిజ దైవమా యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఈ పాటలో ప్రస్తావించబడిన ఇద్దరి భక్తుల జీవితాలలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా దేవునికి తెలిసే జరిగినవి. అపవాది వారిపై చేస్తున్న భీకరమైన దాడులను ఆయన అడ్డుకోకుండా వాటిని అనుమతించారు కూడా. ఎందుకంటే ప్రభువుకు తెలుసు వారిద్దరిలో అపవాదిని ఓడించగలిగిన విశ్వాసం ఉందని. అసలు ఆయన అపవాదిని బంధించకుండా విడిచిపెట్టిందే ఈ లోకంలో మనం ప్రతిరోజు దానిని ఓడించాలని. ఏదేని తోటలో ఏ మానవుడినైతే అపవాది ఓడించిందో అదే అపవాదిని అదే మానవుడు ఓడించాలని దేవుని సంకల్పం. దావీదు, యోబు ఇంకా అనేక మంది భక్తులు తమకున్న విశ్వాసముతో సాతానును వాడి సామ్రాజ్యాన్ని చిత్తుగా ఓడించారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అపవాది వరుసదాడి చేస్తుందేమో. విశ్వాసముతో నిలబడి వాడిని ఓడించవలసిన సమయం వచ్చిందని గ్రహించు. విజయం నీదే. దేవుని పిల్లలు ఓటమిని చవిచూసిన సందర్భాలు చరిత్రలో ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. ఈ కడవరి కాలంలో ప్రతి ఒక్క విశ్వాసి అపవాదిని భయపెట్టి ఓడించే యోధుడిగా మారాలని మా ప్రార్థన. మీ ప్రార్థన సహచరులు, బేతేల్ ఆర్మీ.